హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను రవ్వ కేసరి బెల్లంతో చేశానండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా, పంచదార వాడకుండా కేవలం బెల్లంతోనే చేసిన రవ్వ కేసరి చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఎలా చేశాను వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ముందుగా 1 కప్పు సూజీ రవ్వ అయితే తీసుకున్నాను, అంటే బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నాను అంతే క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ముందుగా నీళ్ళు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు కాస్త వేడైన తర్వాత దీంట్లోనే 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదండి, ఆ బెల్లం అంతా కూడా వేసేసి బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి వాటర్లో. బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత వాటర్ కూడా కొంచెం మరిగే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. నేను పక్కన ఒక స్టవ్ మీద ఒక కళాయి తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకుని, నెయ్యి కాస్త వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మనకి బెల్లంతో అయితే రవ్వ కేసరండి చాలా హెల్తీకి కూడా చాలా మంచిది కదండి. ఈ మధ్యన షుగర్ అలా రాకుండా, ఎక్కువ షుగర్ వాడకుండా బెల్లంతో అయితే చక్కగా అందరూ కూడా తినచ్చు. ఇలా చాలా సింపుల్గా బెల్లంతో అయితే చేస్తున్నాను. అదే దాంట్లో ఇంకొక స్పూన్ కూడా నెయ్యి తీసుకుని, ఆ నెయ్యి కాస్త వేడైన తర్వాత రవ్వ కూడా చక్కగా కలర్ మారే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి రవ్వ అంతా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అలా వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. తిప్పుతూ ఉండాలి. కింద అడుగంటి కింద మాడిపోతూ ఉంటుందండి. చక్కగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మంట కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, రవ్వ కాస్త చక్కగా కలర్ మారుతుంది. దీంట్లోనే ఇంకా 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. నెయ్యి రవ్వలో నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి. చూడండి చక్కగా ఫ్రై అయ్యింది. ఇంకా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బెల్లం కరిగింది కదండి, ఆ వాటర్ అంతా కొంచెం కొంచెంగా పోసుకోవాలండి. ఒక్కసారి పోస్తే చూడండి అలా బబుల్గా పైకి వచ్చేసేసి పొంగిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మనకి రవ్వ అనేది బాగా పైకి వచ్చేసేసి పొంగిపోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా అడుగంటకుండా రవ్వ అంతా కూడా ఇలా ఉండలుగా లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి ఉండల లేకుండా మొత్తం ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకుంటూనే ఉండాలండి. మంట అయితే మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం కలుపుకోవాలి. లేదంటే అది గట్టిగా అయిపోతుందండి. లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా పర్వాలేదు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా కొంచెం చూడండి, కొంచెం వాటర్ ఉంటే నేను కొంచెం పోసాను. ఈ విధంగా మొత్తం కూడా చక్కగా కలుపుకుంటే మనకి రవ్వ కేసర, బెల్లంతో చేసిన రవ్వ కేసర అనేది సూజీ రవ్వతో చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసేస్తే మనకి రవ్వ కేసరి అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతేనండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమేను, గిన్నెలోకి. చూడండి చక్కగా మనకి ఫుడ్ కలర్ కూడా నేనేం యూజ్ చేయలేదు. నచ్చితే కనుక వేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక ఫాలో చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి.